హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం కాలిన కట్టెలు అనే కథ చెప్పుకుందాం. పూర్వం ధారా నగరాన్ని భోజరాజు చాలా సుభిక్షంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పరిపాలనలో ప్రజలకు ఎటువంటి కష్టాలు ఉండేవి కాదు. ప్రజల మీద పన్నుల భారం కూడా ఎక్కువగా ఉండేది కాదు. దీంతో ప్రజలందరూ ఎంతో సంతోషంగా తమకు తోచిన పని చేసుకుంటూ జీవించేవారు. భోజరాజు పైన ఎటువంటి వ్యతిరేకత లేదు. అందరూ మా రాజు గొప్పవాడంటే గొప్పవాడనుకొని పొగుడుతూ ఉండేవారు. ఆయన కవి పండితులను కూడా అద్భుతంగా సత్కరిస్తూ ఉండేవాడు. ఆ కాలంలోనే మాళవ దేశంలో అతిపేద బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడికి కవిత్వం రాదు, పాండిత్యం కూడా లేదు. అందుచేత భోజరాజు సన్మానించే అవకాశం లేదు. అయితే తన వంటి వారికి సైతం కాళిదాసు తలుచుకుంటే ఏదో ఒక విధంగా సత్కారం జరుగుతుందని విని ఆ బ్రాహ్మణుడు కాలినడకన దారా నగరానికి చేరుకున్నాడు. కాళిదాసు దర్శనం చేసుకున్నాడు. కాళిదాసు ఈ బ్రాహ్మణుడి దుస్థితి గురించి విన్నాడు. అయ్యా, నీవు మౌనవ్రతం ధరించి రేపు రాజ్యసభకు రా. వట్టి చేతులతో కాకుండా ఏదో ఒక కానుక పట్టుకువచ్చి రాజుకి ఇవ్వు. నీ అదృష్టం బాగుంటే ఏదైనా ముట్టేలా ప్రయత్నిస్తాను అని సలహా ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఈ సలహా విని ఎంతగానో సంతోషించాడు. ఎక్కడో ఒక చెరుకు గడ సంపాదించి దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తన కొల్లాయి గుడ్డలో మూట కట్టుకున్నాడు. ఆ రాత్రికి సత్రంలో భోజనం చేసి మూట దగ్గర పెట్టుకొని సత్రం ముందున్న చెట్టు కింద దుప్పటి పరుచుకొని పడుకొని నిద్రపోయాడు. ఆ సత్రం ఊరికి ఒక పక్కగా ఉంది. ప్రతి రాత్రి అక్కడ విశ్రమించేందుకు, వీలైతే ఉచితంగా భోజనం సంపాదించేందుకు అనేకులు వస్తూ ఉండేవారు. ఆ సత్రాన్ని అంటిపెట్టుకుని ఉంటూ ఆదమరిచి నిద్రపోయే వాళ్ళ వస్తువుల్ని, డబ్బుని సంగ్రహించే ఒక తుంటరి కుర్రవాడు కూడా ఉండేవాడు. బ్రాహ్మణుడి మూటలో చెరుకు తుండ్లు ఉన్నట్టు ఆ తుంటరి కుర్రవాడు ఎలాగో కనిపెట్టాడు. బ్రాహ్మణుడు నిద్రపోతున్న సమయంలో ఆ మూట విప్పేసి చెరుకు ముక్కలు తీసుకున్నాడు. వాటికి బదులుగా కాల్చి ఆర్పిన కట్టెపుల్లలు 4 కొల్లాయి గుడ్డలో మూట కట్టి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అయితే ఈ మోసం తెలుసుకోకుండానే పేద బ్రాహ్మణుడు మర్నాడు ఉదయం లేచాడు. కాలకృత్యాలు తీర్చుకొని సరాసరి రాజసభకు వెళ్ళిపోయాడు. ఆ చెరకు ముక్కలు అందులో ఉన్నాయో లేవో కూడా చూసుకోలేదు. కాళిదాసాది కవి పండితులతో సహా నిండు కొలువులో కూర్చొని ఉన్న భోజరాజుతో ద్వారపాలకులు, మహాప్రభు, తమ దర్శనార్థం మౌనవ్రతుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఉన్నాడు అని విన్నవించారు. రాజు ఆ బ్రాహ్మణుణ్ణి లోపల ప్రవేశపెట్టమని ఉత్తర్వు చేశాడు. బ్రాహ్మణుడు సభలోకి వచ్చాడు. మూట విప్పి అందులో ఉన్న కాలిన కట్టెపుల్లలను రాజు ఎదుట పెట్టాడు. వాటిని చూడగానే ఆ బ్రాహ్మణుడికి పై ప్రాణాలు పైనే పోయినంత పని అయింది. సభలో కూర్చున్న వారందరూ ఆ వింతకు విరగబడి నవ్వారు. కానీ భోజరాజుకు మాత్రం పట్టరానంత ఆగ్రహం వచ్చింది. దీని అర్థమేమిటి అని అడిగాడు. దానికి ఆ పేద బ్రాహ్మణుడికి ఏం చెప్పాలో అర్థం కాదు. అలా మౌనంగా ఉండిపోయాడు. సభలో ఉన్న వారందరూ ఇక ఆ బ్రాహ్మణుడి పని అయిపోయినట్లేనని, రాజు అతనికి ఖచ్చితంగా ఉరిశిక్ష విధిస్తాడని ఎవరికి వారు చెవులు కొరుక్కోవడం ప్రారంభించారు. కాసేపటికి సభలో అంతా మౌనం అలుముకుంది. అందరూ మౌనంగా ఉన్న ఆ తరుణంలో కవి కాళిదాసు లేచాడు. ప్రభు, ఇందులో గొప్ప గూఢార్థం ఉంది. తమరు సెలవిస్తే అదేంటో నేను చెప్పగలను అన్నాడు. ఏమిటది అన్నాడు రాజు ఆశ్చర్యంతో. అప్పుడు కాళిదాసు ఈ విధంగా చెప్పాడు. దగ్ధం కాండవ మర్జునేశ చవృద
దివ్యద్రుమైర్భూషితం దగ్ధా వాయుసితేన హేమరచిత లంకాపురి స్వర్గభు దగ్ధస్పర్శ సుఖాసదచ్చమహో అహా వృధా శంభున దారిద్ర్యం ఘనతాపదం భువినృణాం కేనాపి నోదహ్యతే. అంటే దివ్యమైన వృక్షాలు గల కాండవ వనాన్ని అర్జునుడు అకారణంగా దహించాడు. స్వర్గాన్ని మరిపించగల లంకా పట్టణాన్ని హనుమంతుడు నిష్కారణంగా దహించివేశాడు. అందరికీ సుఖాన్ని చేకూర్చే మన్మధుణ్ణి మహావిష్ణువు నిర్దయగా దహించాడు. కానీ మానవులను పీడించే దారిద్ర్యాన్ని ఏ మానవుడు దహించడే? ఆ పనికి కనీసం మీరైనా పూనుకోరాదా అని ఆ బ్రాహ్మణుడు మీకు హెచ్చరిక చేస్తున్నాడు అని కాళిదాసు సెలవిచ్చాడు. ఇది విని మహారాజు ఎంతో సంతోషించాడు. ఆ బ్రాహ్మణుణ్ణి ఘనంగా బహూకరించాడు. తాను చేసిన పనికి దండన తప్పదని భయపడ్డాడు బ్రాహ్మణుడు. కాని తలవని తలంపుగా తాను కూడా నమ్మలేనంత గొప్ప సన్మానం జరిగింది. అతను తన కళ్ళను తానే నమ్మలేక వెనక్కి తిరిగి చూసుకుంటూ సభ నుంచి వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు అలా వెనక్కి వెనక్కి చూసుకుంటూ పోవడానికి ఏమిటి కారణం అని రాజు తిరిగి కాళిదాసునే అడిగాడు. మీరు దగ్ధం చేసిన దరిద్ర దేవత మళ్ళీ తన వెంట రావడం లేదు కదా అని ఆ బ్రాహ్మణుడి భయం అని యుక్తిగా కాళిదాసు జవాబు చెప్పాడు. రాజు ఇచ్చిన బహుమతితో ఆ పేద బ్రాహ్మణుడికి జీవితంలో పేదరికం అనేది తొలగిపోయింది. తన సొంత ఊరికి వెళ్ళిపోయి తన కుటుంబంతో అతను తన శేష జీవితాన్ని హాయిగా గడిపేశాడు. తండ్రి బహుమతితో రావడం చూసి ఆ పేద బ్రాహ్మణుడి పిల్లలు, భార్య ఎంతగానో సంతోషించారు. ఆ రోజు నుంచి వారు రోజుకు 3 పూటల అన్నం తినడం ప్రారంభించారు. అంతకుముందు కనీసం వారికి గంజి తాగడానికి కూడా గతి ఉండేది కాదు. కానీ ఈ భోజరాజు చేసిన సహాయంతో వారి జీవితాల్లో ఎంతో మార్పులు వచ్చాయి. దీంతో అప్పటినుంచి ఆ బ్రాహ్మణుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. తనకి ఈ ధనం రావడానికి కారణం పాండిత్యం. తనకు పాండిత్యం లేకపోయినా ఎలాగైనా తన కొడుకులను మాత్రం తనలా కాకుండా గొప్ప పండితులను చేయాలని నిశ్చయించుకున్నాడు. వారికి మంచి చదువులు చెప్పించాడు. ఆ చదువుల సహాయంతో వారు గొప్ప పండితులుగా ఎదిగారు. భోజరాజు కొలువులోనే ఉద్యోగాలు సంపాదించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.